అందరి కోసం జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపాము జనవాదం ఎత్తాలి బానిసత్వం పోయి దేశం నేరాలో వేరులై పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేరాలో చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎండకు పని చేసే ఆలోచన విధానాన్ని మరి ఈరోజు వైఎస్ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బీసీ కూడా కలిసి ఉండాలనే ఒక ఆలోచన విధానంతో మరి ముందుకు నడిచే మన నాయకులు రంగంలో కూడా సమాజంలో ప్రతి రంగంలో కూడా బలహీన వర్గాలకి దళితులకి పేదవాళ్ళకి ప్రతి అవసరం ఉందనేది బీపీ మండల్ గారి యొక్క స్పష్టమైన ఆలోచన. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే దేశం అదే నిజమైన దేశభక్తిగా ఉంటుంది. అంతేగాని ఆధారం మా పెద్దలంతా కూడా శంకర్రావు గారు, ఆల వెంకటేశ్వర గారు, క్రాంతి గారు అందరూ కూడా మా సుజాసాగర్ అందరం కలిసి ఈరోజు మండల్ 2 యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి మంచి జరగాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. మండల్ 2 జూన్ ద్వారా నిజమైన బీసీల నాయకత్వం వహిస్తే దేశం బాగుంటుందనేది, దేశభక్తి బాగుంటుంది, దేశం శక్తివంతంగా ఉంటుందనేది మా భావనగా భావిస్తూ మేము ఎస్సీలుగా మీకు పదవులు ఇచ్చి ఈరోజు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి రకరకాల హోదాల్లో ఆమె ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మండల స్ఫూర్తిలోనే ఆయన ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా తరఫున మీ అందరికీ అభినందన, నమస్కారం. దయచేసి స్టేజ్ మీద కూడా ముఖ్య అతిథులు రావాల్సిందిగా మీడియా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ దండ వేయచ్చు. వెల్కమ్ నోముల్ భగత్ గారికి. కొంతమంది అక్కడ మళ్ళీ స్టేజ్ మీడియా మిత్రులు రమ్మని 2 నిమిషాలు జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్. విధంగా మొట్టమొదటి కార్యక్రమం కూడా ఈరోజు ఈ కార్యక్రమం వర్ధంతి 41వ వర్ధంతి కార్యక్రమం బీపీ మండల్ విగ్రహావిష్కరణ తర్వాత మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్లీజ్ ప్రెస్ వారికి వెనక్కి జరగండి అన్నా. మీరు మొత్తం వస్తారు. బీపీ మండల్ ఈరోజు బీపీ మండల్ గారి 41వ వర్ధంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోని గుంటూరు సిటీలో మున్సిపాలిటీలో మన డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వర్ గారు అలాగే ఓబీసీ సామాజిక వర్గం అందరూ కలిసి దేశంలో ఎక్కడా లేని విధంగా 9 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని గత 2 నెలల క్రితమే దీన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని ఈరోజు వర్ధంతి పురస్కరించుకొని ఖచ్చితంగా ఓబీసీలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదైతే ఓబీసీ జాతి కోసం బీపీ మండల్ గారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఆయన ద్వారానే ఈరోజు ఏదైతే రిజర్వేషన్ల ద్వారా చాలామంది ఉద్యోగాలు కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఎన్నో
వాళ్లకు జరుగుతున్నటువంటి మంచిని ఈరోజు దాని అన్నింటినీ స్మరించుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చినట్టయితేనే ఇటు బీపీ మండల్ గారు ఓబీసీకి ఏదైతే చేసినారో ఖచ్చితంగా దాని అన్నింటికి మనం స్మరించుకున్నట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళు పిలిచిన వెంటనే ఈరోజు తెలంగాణ నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఇటు నేను శాసనసభ్యునిగా ఉంటూ ఇక్కడ బీపీ మండల్ గారి కాంస్య విగ్రహానికి ఖచ్చితంగా నివాళులర్పిస్తేనే దేశమంతటా కూడా ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా అది ఒక గుర్తింపుగా ఆయన చేసినటువంటి పనికి ఒక గుర్తింపుగా ఖచ్చితంగా ఇక్కడ నేను వచ్చి నివాళులర్పిస్తే ఖచ్చితంగా అది బీసీలందరికీ గర్వకారణంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ కాంస్య విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ నివాళులర్పించిన తర్వాత ఈ నగరంలో ముఖ్యంగా ఈ విగ్రహాన్ని ఏర్పరిచినటువంటి ఆళ్ల వెంకటేశ్వర్లు గారు ఖచ్చితంగా ఓబీసీలకు తగిన గుర్తింపు రావాలి, ఇంకా ఖచ్చితంగా రిజర్వేషన్లు పెరగాలనే దాని మీద ఆయన పడుతున్నటువంటి కృషి ఒకప్పుడు మన బీపీ మండల్ గారు ఏవైతే ఓబీసీల కోసం ఏ విధంగా కృషి చేసిరో ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్లో మన ఆళ్ల వెంకటేశ్వర్లు గారు కూడా అదేవిధంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా బీసీల కోసం ఎంతో కృషి చేస్తున్నాయని ఏదైతే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఆళ్ల వెంకటేశ్వర్లు ఆయన టీం కావచ్చు, ఓబీసీలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాఖ ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున బీపీ మండల్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సందర్భంగా మేమందరం ఓబీసీలకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కటి కూడా లెక్కలు తీయమని చెప్పినామో దానికి సంబంధించి మేము ఆ పార్లమెంట్కి ఏకగ్రీవ తీర్మానం మా అసెంబ్లీ తరపున నుంచి పంపించినామో ఖచ్చితంగా అది పార్లమెంట్లో జరగాలి. ఆ బీసీ జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఏదైతే ఇస్తారో లెక్కలు దానికి అనుగుణంగానే మళ్ళా నూతనంగా ఖచ్చితంగా రిజర్వేషన్లు కూడా రావాలి. అట్లా వచ్చినట్టయితేనే బీపీ మండల్ గారి ఆత్మ శాంతి చేకూరుతుందని ఆయన వర్ధంతి సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.